to my channel. PSC డిగ్రీ ఫిఫ్త్ సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ప్రాబ్లం నెంబర్ 54 అయితే ఒకసారి చూడండి. మనం సాల్వ్ d⁴ ప్లస్ 2d² ప్లస్ 1 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, y డబుల్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2, y త్రిబుల్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -3. ప్రాబ్లం అయితే బాగానే ఉంది. మా ఇనిషియల్ కండిషన్స్ అయితే నీట్గా ఇచ్చేస్తున్నాడు. ఏమిచ్చాడు ఇనిషియల్ కండిషన్స్? y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. చూసుకోవాలి ఇనిషియల్ కండిషన్స్ ఏమైనా మిస్ అయ్యాయని. y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, 1. y డబుల్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2, y త్రిబుల్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -3. అది ఇది ప్రాబ్లం. చూడండి, d⁴ ఇంటూ y అంటే y4 డాష్ 1 2 3 4, d² ఇంటూ y అంటే అది y డబుల్ డాష్ మా ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y4 డాష్ ప్లస్ 2 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y4 డాష్ ఏది ఫార్ములా? s⁴ y ఆఫ్ s మైనస్ s³ y ఆఫ్ 0 మైనస్ s² y డాష్ ఆఫ్ 0 మైనస్ s ఆఫ్ y త్రిబుల్ డాష్ ఆఫ్ 0. ఓకేనా? y ఆఫ్ 0 y డాష్ ఆఫ్ 0, ఇక్కడ y డబుల్ డాష్ ఆఫ్ 0 మైనస్ y త్రిబుల్ డాష్ ఆఫ్ 0. y ఆఫ్ 0 y డాష్ ఆఫ్ 0 y డబుల్ డాష్ ఆఫ్ 0 y త్రిబుల్ డాష్ ఆఫ్ 0 ప్లస్ 2 ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ s² y ఆఫ్ s మైనస్ s ఆఫ్ y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y అంటే అది y ఆఫ్ s మా 2 0. ఇనిషియల్ కండిషన్స్ నీట్గా అయితే అప్లై చేసుకోండి. s⁴ y ఆఫ్ s s³ y ఆఫ్ 0 ఎంత? 0. y డాష్ ఆఫ్ 0 ఎంత? 1. y డబుల్ డాష్ ఆఫ్ 0 ఎంత? 2. y త్రిబుల్ డాష్ ఆఫ్ 0 ఎంత? -3 ప్లస్ 2 ఆఫ్ s² y ఆఫ్ s s ఆఫ్ y ఆఫ్ 0 ఎంత? 0. y డాష్ ఆఫ్ 0 ఎంత? 1 ప్లస్ y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ప్రాబ్లము జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. s⁴ y ఆఫ్ s మైనస్ s² మైనస్ 2s మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ప్లస్ 2s² y ఆఫ్ s మైనస్ 1 ప్లస్ y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 0.
2తో మీరు మల్టిప్లై చేసుకోండి మా. 2తో మల్టిప్లై చేయండి. s⁴ y ఆఫ్ s మైనస్ s² మైనస్ 2s ప్లస్ 3 ప్లస్ 2s² y ఆఫ్ s మైనస్ 2 ప్లస్ y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు 0. y ఆఫ్ s అయితే కామన్ తీసుకోండి. s⁴ ప్లస్ 2s² ప్లస్ 1 మైనస్ s² మైనస్ 2s 3లోంచి 2 పోతే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. y ఆఫ్ s s⁴ ప్లస్ 2s² ప్లస్ 1 మైనస్ s² ఇటు సైడ్కి పోతే ప్లస్ s² మైనస్ 2s ఇటు సైడ్కి పోతే ప్లస్ 2s ప్లస్ 1 ఇటు సైడ్కి పోతే మైనస్ 1. చూడండి, y ఆఫ్ s అయితే ఫైండ్ అవుట్ చేయాలి. s² ప్లస్ 2s మైనస్ 1 బై s⁴ ప్లస్ 2s² ప్లస్ 1 మీరు ఫైండ్ అవుట్ చేశారు y ఆఫ్ sని. చూడండి, s⁴ ప్లస్ 2s² ప్లస్ 1 అనేది s² ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాయండి. ఏమవుద్ది? a² ప్లస్ b² ప్లస్ 2ab. మీరు సింపుల్గా ఇలా రాసుకోవచ్చు. ఎందుకు ఇలా రాసుకోవాలి అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ లెక్క ఉంది మా అట్లా. అంటే y ఆఫ్ s s² ప్లస్ 2s మైనస్ 1 బై s² ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ కనుక్కోవాలి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1ని నీట్గా పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. s² ప్లస్ 2s మైనస్ 1 బై s² ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంటే a బై s² ప్లస్ 1 ప్లస్ ఇక్కడ s² ఉంది. a బై s ప్లస్ b బై s² రాసుకోవాలి. కానీ ఇక్కడ s² ఉంది కాబట్టి bs ప్లస్ c అది బై s² ప్లస్ 1 హోల్ స్క్వేర్. 2 కండిషన్స్ అప్లై చేశాను. a బై s ప్లస్ b బై s² రాశాను. ఇక్కడ s² ఉంది కాబట్టి bs ప్లస్ c రాశాను. ఎల్సిఎం కట్టుకోండి మా. s² ప్లస్ 1 హోల్ స్క్వేర్. s² ప్లస్ 1 s² ప్లస్ 1 క్యాన్సిల్ పోతే a ఆఫ్ s² ప్లస్ 1 ప్లస్ bs ప్లస్ c s² ప్లస్ 1 హోల్ స్క్వేర్ s² ప్లస్ 1 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే మిగిలింది. అంటే s² ప్లస్ 2s మైనస్ 1 బై s² ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి మా. క్యాన్సిల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే s² ప్లస్ 2s మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఆఫ్ s² ప్లస్ 1 ప్లస్ bs ప్లస్ c. చూడండి,
comparing coefficients of s స్క్వేర్ మా ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే 1 ఈజ్ ఈక్వల్ టు కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎస్ కోఎఫిషియెంట్స్ అయితే కంపేర్ చేసుకున్నాం. టూ ఈజ్ ఈక్వల్ టు బి. ఎస్ కోఎఫిషియెంట్ బి ఉంది ఇక్కడ. ఎస్ కోఎఫిషియెంట్ అట్లా కంపేరింగ్ coefficients of constants minus 1 is equal to a plus c. ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేశాను, బి వాల్యూని ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ ఏ ఎంతమా 1, మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సి, మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు సి, సి ఈజ్ ఈక్వల్ టు -2. సి కూడా వచ్చేసింది. నీట్గా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయడం ఒక ఎత్తు, జాగ్రత్తగా చేయాలి. సబ్స్టిట్యూట్ చేయండి ఏబీసీ వాల్యూస్ని. ఇప్పుడు మీరు ఎస్ స్క్వేర్ ప్లస్ 2s minus 1 by s square plus 1 whole square, a by s square plus 1 plus bs plus c by s square plus 1 whole square. ఏబీసీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేశాను మా నీట్గా. ఏమి వచ్చాయి ఏబీసీ వాల్యూస్? a1 a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 2, c వాల్యూ -2. సబ్స్టిట్యూట్ చేయండి. 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1, బి ఎంత 2s, సి ఎంత -2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. టూ పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి మా. 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2s by s square plus 1 whole square minus 2 by s square plus 1 whole square. అంటే ఈ వాల్యూ ఏంది? ఇది y ఆఫ్ ఎస్ఏ కదా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ ఎస్. Inverse Laplace transforms of 1 by s square plus 1 plus 2 of inverse Laplace transforms of s by s square plus 1 whole square minus 2 of inverse Laplace transforms of
1/s² + 1² సమ్ ఈక్వేషన్ని ఏగా తీసుకోండి. ఈ ఏ ఈక్వేషన్ని పార్ట్ కనుక్కుందాం. ఈ పార్ట్ అంటే మనకు తెలుసు ఏంటి, డైరెక్ట్ ఫార్ములా sin t. ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్ ఈక్వేషన్ నెంబర్ ఏ నుంచి మనం 1, 2 కానీ 3 కానీ మన ఇష్టం, ఏనే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s/s² + 1 s/s² + 1² చూడండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ చూసుంటారు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో చూసి ఉంటారు మీరు. ఇప్పుడు మీరు f(p) తీసుకోండి. f(s) is equal to 1/s² + 1. Differentiation with respect to s, అది అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు s చేస్తే f' 1/x చేస్తే -1/x². s² చేస్తే ఏమవుతుంది 2s. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f' -2 of inverse Laplace transforms of s/s² + 1² ఏంది ఫార్ములా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ బై మల్టిప్లికేషన్ ఇంటూ ఎస్లో ఉన్నప్పుడు ఇలా చేయాలి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ by the definition of multiplication by s, inverse Laplace transforms of f(s) is equal to f of t. Inverse Laplace transforms of f(n) of s is equal to -1 whole power n d(n) by ds(n) of f(s). Okay, now లేదా -1 whole power n, ఇది కాదు ఫార్ములా t(n) ఇంటూ f of t, ఇది ఫార్ములా. ఇది రాంగ్ ఇది కరెక్ట్. చూడండి, -1 whole power n అంటే 1 ఉంది, f' కదా, t(1) ఇంటూ f of t -2 of inverse Laplace transforms of s/s² + 1² అంటే -t by -2 f of t అంటే ఏం చెప్పాను? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(s). ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(s) -2ని క్రాస్ మల్టిప్లికేషన్ ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s/s² + 1² మైనస్ క్యాన్సిల్, t/2 ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(s) ఎంత 1/s² + 1 is equal to inverse Laplace transforms of s/s² + 1² t/2 of 1/a/s² + a² sin t is equal to inverse Laplace transforms of s/s² + 1² ఇలా మీరు 1/1 వాల్యూస్ అయితే మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటూ రావాలి.
నెక్స్ట్ పార్ట్ ఉంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s² + 1² ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది అంటే ఇది కన్వల్యూషన్ థియరం లెక్క ఉంది. ఎలా? మల్టిప్లికేషన్లో ఎస్ లేదు, డివిజన్లో ఎస్ లేదు. ఓకేనా? మల్టిప్లికేషన్లో ఎస్ లేదు, డివిజన్లో ఎస్ లేనప్పుడు ఈ పార్ట్ రాస్తున్నానమ్మా. ఇన్ ఈక్వేషన్ నెంబర్ ఏ, ఏంది ఈక్వేషన్ నెంబర్ ఏ? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s² + 1² ఎలా చేయాలి? ప్రాబ్లంలో f(t) ఎంతమా ఎలా రాసుకోవచ్చు? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s² + 1 ఇంటూ 1/s² + 1. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ బై యూజింగ్ కన్వల్యూషన్ థియరం. మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్మా. 10 మార్క్స్ ప్రాబ్లం ఒకటి తగులుతుందిమా. కాబట్టి f(t) ఇంటూ g(t) ఏది ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to t f(u) ఇంటూ g(t - u) ఇంటూ d. ప్రాబ్లంలో f(t) ఎంత? f(t) ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(t) = f(s). అంతే స్టేట్మెంట్, ఇది థియరం స్టేట్మెంట్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ g(t) = g(s). ఫస్ట్ నీట్గా ఈ థియరంని ఫైండ్ అవుట్ చేయండి. f(t) ఎంతమా? f(t) = 1/s² + 1. g(t) ఎంత? 1/s² + 1. సబ్స్టిట్యూట్ చేయండి నీట్గా. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(t) అంటే 1/s² + 1. ఏంటి ఫార్ములా? sin t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s సేమ్ ఫార్ములా. ఏంటి ఫార్ములా? sin tనే. ఇంకా సబ్స్టిట్యూట్ చేయండి. కన్వల్యూషన్ థియరంలో ఏం చేస్తారు? కన్వల్యూషన్ థియరంలో నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి మా. అంటే f(u) ఎంత? sin u ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో రాసుకోవాలి. t ప్లేస్లో u. g(t - u) అంటే ఏం చేయాలి? sin t - u. అది sin t - u. కన్వల్యూషన్ థియరంలో అప్లై చేయండి మా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(t) ఇంటూ g(t) అది ఇంటిగ్రల్ 0 to t f(u) ఇంటూ g(t - u) ఇంటూ d. ఇంటిగ్రల్ 0 to t f(u) ఎంతమా? ప్రాబ్లంలో f(u) sin u. g(t - u) u ప్లేస్లో t - u. sin t - u ఇంటూ du.
ఫార్ములా లెక్కన సెట్ కావాలి కాబట్టి 1/2 ఇంటిగ్రల్ 0 to t 2 sin u sin of t minus u into d. ఏ ఫార్ములా లెక్క ఉంది? 2 sin a sin b cos of a minus b minus cos of a plus b. అది ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయండి మా ఫార్ములా. 1/2 of integral 0 to t cos of a minus b అంటే u minus 2 sin a sin b. a అంటే u, b అంటే t minus u. b అంటే అది t minus u మా మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే u మైనస్ u ప్లస్ t మైనస్ u అది into du. One by 2 of integral 0 to t cos of u minus t plus u minus u cancel both way minus cos t into du. 1/2 of integral 0 to t cos of u plus u 2u minus t minus cos t into du. వన్ బై టూ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేయండి మా ఇంటిగ్రల్ 0 to t cos of 2u minus t into du minus integral 0 to t cos t into du. వన్ బై టూ కాస్ చేస్తే సైన్ ఆఫ్ 2u మైనస్ t మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి 2 లిమిట్స్ ఎంత 0 to t మైనస్ కాస్ టీ చేస్తే సైన్ టీ. అది సారీ అమ్మా ఇక్కడ కాస్ టీ చేయకూడదు. ఎందుకు? కాస్ టీ కాన్స్టెంట్ వాల్యూ 1 చేస్తే 1 చేస్తే u లిమిట్స్ 0 to t. 1/2 మొత్తానికి గుర్తుపెట్టుకోండి 1/2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి 2t మైనస్ t ఏమవుద్ది సైన్ టీ 1/2 సైన్ టీ 0 సబ్స్టిట్యూట్ చేయండి ఈ ప్లేస్లో మైనస్ సైన్ ఆఫ్ మైనస్ టీ అది మైనస్ కాస్ టీ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 1/2 ఆఫ్ 1/2 ఆఫ్ ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సైన్ ఆఫ్ మైనస్ టీ సైన్ టీ అంటే మైనస్ సైన్ టీ అంటే సైన్ టీ ప్లస్ సైన్ టీ మైనస్ టీ కాస్ టీ. చూడండి 1/2 ఆఫ్ 1/2 సైన్ టీ ప్లస్ సైన్ టీ 2 సైన్ టీ మైనస్ టీ కాస్ టీ 2 క్యాన్సిల్ ఏం మిగిలింది 1/2 ఆఫ్ సైన్ టీ మైనస్ టీ కాస్ టీ. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి మా చాలు సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. ఏమీ లేదు.
ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఈక్వేషన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y of s is equal to inverse Laplace transforms of 1 by s square plus 1 plus 2 of inverse Laplace transforms of s by s square plus 1 whole square minus 2 of inverse Laplace transforms of 1 by s square plus 1 whole square. అన్ని వాల్యూస్ కనుక్కున్నాను. అంటే ఏ వాల్యూ ఇది? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 by s square plus 1 whole square. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది. మా y ఆఫ్ s చేస్తే y ఆఫ్ t. దీనికి ఫార్ములా ఏంది? a by s square plus a square sin t. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఏమొచ్చింది ఇక్కడ? t by 2 sin t. t by 2 ఆఫ్ sin t. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. 1 by 2 ఆఫ్ sin t minus t cos t. 2 cancel. Total answer y of t is equal to sin t plus t sin t minus sin t minus t cos t. ఒకసారి చూడండి క్యాలిక్యులేషన్స్ ఏమైనా క్యాలిక్యులేషన్స్ క్యాన్సిల్ అవుతాయి వాల్యూస్. ఇవి కూడా చూసుకోవాలి. చూసుకోకపోయినా ఏం కాదు, మార్క్స్ ఇస్తారు. sin t ప్లస్ t sin t మైనస్ sin t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ t cos t మైనస్ sin t ప్లస్ sin t. t కామన్ తీసుకోండి మా. t ఆఫ్ sin t ప్లస్ cos t. ఏంది ఇది? y ఆఫ్ t. ఒకసారి ఆన్సర్లు కూడా చెక్ చేయండి. కరెక్ట్గా వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాబ్లం చాలా కష్టపడైతే చేస్తున్నానమ్మా. మీరు మన వీడియోస్ అన్ని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.